బాగా మేమేం చేయగలం సార్? ఉద్యోగస్తులం సార్, మేమేం చేయగలం సార్ అండి? పాపం మూట కట్టుకుంటున్నావు బాపిరాజు, పాపం మూట కట్టుకుంటున్నావు. ఉసురు కొట్టుకు పోతాడే మీ మంత్రి, ఉసురు కొట్టుకు పోతాడు. పేద బిక్కి సామాన్యులు ఉసురు కొట్టుకుపోతారు. ఏంటి ఈ పాపాలంటే? లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటే? గజానికి ఎంత లంచం ఇవ్వటం ఏంటి? లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటి? ఈ ఆగడాలు ఎంత దాకా వెళ్తున్నాయంటే, అమెరికాలో ఉండి ఎవరో స్థలం అమ్ముకుంటే దానికి కొల్లు రవీంద్ర కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వు అంటాడు. ఏంటయ్యా నోటీస్ పరిచేసానంటే 600 గజాలు, ఆ స్థలంలో 600 గజాలు మాకు ఇస్తే, కొల్లు రవీంద్ర గారికి ఇస్తే ఏం మాట్లాడ్డంట. 600 ఇది ఎక్కడ పోయే కాలం బుద్ధులు వస్తున్నాయి. బాగానే మూటలు కట్టుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. ఏంటంటే ప్లాన్ లేదు సార్, కొంచెం తొందరపడకుండా ఉండాల్సింది సార్. మంత్రి గారి కమిషనర్ మాట్లాడింది, మంత్రి గారి ఇగో హట్ అయింది సార్, వీళ్ళు తొందరపడకుండా ఉండాల్సింది సార్. ఒక వారం ఆగితే ప్లాన్ వచ్చేసారు సార్. మంత్రి గారిని ఎదిరించి కోర్టుకు వెళ్ళారు సార్. దాంతో మంత్రి గారికి బాగా కోపం వచ్చేసింది సార్. కమిషనర్ గారు మాట్లాడతాడు, మంత్రి గారు కోపం ఇగో హట్ అయిపోయింది సార్, కోపం వచ్చేసింది. నేను ఆయన అడిగా, ఏమయ్యా ఇదే మంత్రి కొల్లు రవీంద్ర బందరకోటలో దొంగ డాక్యుమెంట్ పుట్టించి, కోమట్ల ఆస్తికి దొంగ డాక్యుమెంట్ పుట్టించి దాంట్లో పెద్ద బంగ్లా కడుతున్నాడు కదా, దాన్ని కొట్టవా? సిగ్గులేదా మాట్లాడటానికి? ఇట్లా నీచంగా మాట్లాడటానికి